సో ఇప్పటిదాకా మనం కవర్ చేసిన టాపిక్స్ వీటిలో హెడ్డింగ్ ట్యాగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి కదా. నెక్స్ట్ మనకి మిగిలింది సెలెక్ట్ ట్యాగ్స్. సో ఇది కూడా కవర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ HTML మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసినట్టే. ఇప్పుడు ఈ సెలెక్ట్ ట్యాగ్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. యాక్చువల్గా చాలా ఈజీ ప్రాసెస్. మనం కోడ్ ఎడిటర్లోకి వెళ్ళి యాజ్ యూజువల్ ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి సెలెక్ట్ ట్యాగ్స్ అని పేరు పెడతాం. HTML ఫైల్. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి టైటిల్కి వచ్చేటప్పటికి సెలెక్ట్ ట్యాగ్స్. ఓకే. సో ఎప్పుడన్నా మనకి సెలెక్ట్ ట్యాగ్స్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది సెలెక్ట్ అనే ఒక ట్యాగ్స్ వాడి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఆప్షన్స్ అని ఇవ్వాలి. ఈ ఆప్షన్స్ అనేది కూడా ఒక ట్యాగే. ఈ ఆప్షన్స్ అనేది ఎన్ని అయితే మనకి ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ అనేది ట్యాగ్స్ మనం క్రియేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియా అని రాశాను. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇలాగా కొన్ని ఒక 5 ఆప్షన్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా, ఇంకొకటి జపాన్, ఇంకొకటి ఇండోనేషియా, అమెరికా, నెక్స్ట్ ఇంగ్లాండ్. సో ఇలాగా నేను కొన్ని సెలెక్ట్ ప్లస్ ఆప్షన్స్ అనేది క్రియేట్ చేశాను. సో దీని అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో వెబ్ పేజ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో మనం వెబ్ పేజ్ పేరు ఏంటి, సెలెక్ట్ ట్యాగ్స్ కదా. మనం ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ సెలెక్ట్ ట్యాగ్స్ అనే వెబ్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇలాగ ఆప్షన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇలాగా ఒక సెలెక్ట్ అనేది ఒక ఇన్పుట్ టైప్లో ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి కిందన మనకి ఆప్షన్స్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. ఇది ఎలా క్రియేట్ చేసామో ఒక సెలెక్ట్ ఇచ్చి సెలెక్ట్ అనే ట్యాగ్స్ ఉపయోగించి ఆప్షన్స్ అనే ట్యాగ్స్ మధ్యలో మనం వాల్యూస్ ఇచ్చాం. సో ఎప్పుడైతే మనం ఏదైతే క్లిక్ చేస్తామో ఇక్కడ మనం ఏదైతే క్లిక్ చేస్తామో అది ఇన్పుట్ ఫీల్డ్లో తీసుకుంటుంది ఇలా అనమాట.